మనము చదువుతూ వచ్చినటువంటి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు ఏమని పలుకుతున్నాడంటే, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు నుండక మానడు. ఇంకా ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే స్టాండ్ బిఫోర్ మీ ఫర్ ఎవర్, నా ఎదుట నిలవకుండా ఉండునట్లు యెహోనాదాబునకు సంతానము లేకుండా నేను చేయను. ప్రతి తరముల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి, ఒక్కడైనా యెహోనాదాబు సంతానములో ఒకడు నా ఎదుట నిలిచి ఉండేటువంటి వాడుగా ఉంటాడు. అంటే యెహోనాదాబు సంతానములో ఒకనితో నేను ప్రతి తరములో కనీసం ఒక్కనితోనైనా నేను జీవించేటువంటి వాడిగా ఉంటాను. అలాగనే యెహోనాదాబు కుమారులలో అతని సంతానములో ఒక్కడైనా కనీసం తరములో నాతో ఉండేటువంటి వాడుగా ఉంటాడు అని ఇక్కడ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు ప్రియమైన వారారా ఏం చేశాడంటే వాగ్దానం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవముగా ఈ వాగ్దానము దేవుడు రేకాబీలతో చేశాడు. ఈ రేకాబీలు ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కాదు, అబ్రహాము సంతానము లేకపోతే ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము కాదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ రేకాబీలు అన్యజనులు. జ్ఞాపకం చేసుకోండి, అంటే ప్రభు తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము కాదు వీరు. అయినను సరే అంటున్న మాట ఏమిటంటే, తరానికి ఒక్కడైనను సరే నాతో ఉంటాడు, అలాగే తరానికి నేను ఒక్కడితోనైనను నేను రేకాబు సంతతిలో నేను జీవించేటువంటి వాడిగా ఉంటాను అని ప్రభు తెలియపరిచేటువంటి వాడిగా ఉంటున్నారు. ఎందుకు రేకాబీలతో దేవుడు ఈ వాగ్దానం చేసినటువంటి వాడుగా ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు రేకాబీలను ఎక్కడ ఉంచుతానంటున్నాడంటే తన సన్నిధిలో ఉంచుతానంటున్నాడు. స్టాండ్ బిఫోర్ మీ అంటే నా ఎదుట ఉంచుకుంటానంటున్నాడంటే తనతో ప్రియమైనటువంటి వాళ్ళారా అతనిని నివసింపజేసేటువంటి వాడిగా ఉంటాను. అంటే దేవుని బిడ్డగా తరములో ఒక్కడైనను నేను ఎన్నుకునేటువంటి వాడిగా ఉంటాను, ఒక్కడైనను నా కొరకై నేను సిద్ధపరచుకునే వాడిగా ఉంటాను అని ఇక్కడ దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ దేవుని సన్నిధిని గురించి ప్రియమైన వారా మనము ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా ఆ రేకాబీలకు ఏమొస్తుంది మనం చూద్దాం. రేకాబీలకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం ద్వారా ఏమొస్తుంది అని మనము చూసినట్లయితే శరీర సంబంధముగా చూద్దాం. మొట్టమొదటిగా శరీర సంబంధముగా చూద్దాం. ఆది కాండము 17వ అధ్యాయము, ఆది కాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చూసినట్లయితే, ఆది కాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనములలో మనం చూసినట్లయితే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా ఒక వ్యక్తి నిలిచిండడం ద్వారా అతని జీవితంలో ఈ భౌతికపరమైనటువంటి ఆశీర్వాదము, భౌతికపరమైనటువంటి అభివృద్ధి, భౌతికపరమైనటువంటి ఆ యొక్క వర్ధిల్లినటువంటి జీవితము ఉంటుంది. ఇది స్వయాన దేవాతి దేవుడు అబ్రాహాముతో చేస్తూ వచ్చిన వాగ్దానం, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా జీవించు, అప్పుడు నేను నిన్నేం చేస్తానంటే అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని దేవుడు తెలియజేశాడు. అంటే భూలోకపరముగా దేవుడు ఆశీర్వదిస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధముగా మనము దేవుని సన్నిధిలో ప్రియమైన వారు అనుభవించేటువంటి మేలును మనం చూసినట్లయితే రండి 16వ కీర్తన 11వ చరణం, 16వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నవి. అలాగనే ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా ఏమి దాగి ఉన్నవని మనం చూస్తే 16వ కీర్తన 11వ చరణం,
జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు. రెండవదిగా ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో మనము చూసినట్లయితే ప్రియమైన వారులారా, సంపూర్ణ సంతోషము, నిత్య సుఖము, అలాగనే జీవ మార్గము. జ్ఞాపకం చేసుకోండి, మరణము లేనటువంటి జీవితం, అలాగనే సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు దేవుని సన్నిధిలో ఉంటవి. ఇవి ఎక్కడ అంటే జ్ఞాపకం చేసుకోండి, పరలోకాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా ప్రియమైన వారు భూలోకములో సంతోషం, ఆశీర్వాదము, అలాగనే రెండవదిగా దేవుని సన్నిధిలో నిలిచిండు ద్వారా మనము పరలోక రాజ్యంలో ఉండేటువంటి వారముగా ఉంటాం. ఆ పరలోక రాజ్యంలో ఎలాగ ఉంటాము అంటే సంపూర్ణ సంతోషముతో, నిత్య సుఖములతో మనము జీవించేటువంటి వారముగా ఉంటాం. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. దీనికై మనము ప్రకటన గ్రంథములో మనం చూచినట్లయితే, ప్రకటన గ్రంథములో మనము చూచినట్లయితే 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరలా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3-4 వచనాలు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. రెండవదిగా ఆత్మ సంబంధం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు, జీవము ఉన్నది. అది ఎక్కడ అంటే ప్రియమైన వల్ల పరలోక రాజ్యములు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే, లేకపోతే దేవుని సన్నిధి మనతో ఉన్నట్టే భూలోకపరముగా ఆశీర్వాదాలు, అలాగనే ప్రియమైన వారు ఆత్మ సంబంధంగా పరలోకాన్ని మనము స్వతంత్రించుకునేటువంటి వారముగా ఉంటాం. ఇప్పుడు రేఖాబీలకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, యెహోనాదాబు సంతతిలో తరమునకు ఒక్కడైనను సరే నా సన్నిధిలో ఉండకుండా నేను వారిని త్రోసివేయను అంటూ ఉన్నాడు. అంటే వారిని ప్రియమైన వారులారా ప్రతి తరములో కూడా, అంటే వీరు రేఖాబు కుమారులా, అంటే యెహోనాదాబు కుమారులా, వీరు ఆశీర్వదింపబడినటువంటి వారు, వీరు దీవింపబడినటువంటి వారు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అలాగనే ఓ రేఖాబీల సంతతి వారులారా, లేకపోతే యెహోనాదాబు సంతతి వారులారా, మీరు ఎంత ఆశీర్వదింపబడినటువంటి వారు అని జ్ఞాపకం చేసుకునే ప్రతి తరములో కూడా రేఖాబు సంతానము గురించి, యెహోనాదాబు సంతతి గురించి ప్రియమైన వారులారా మాట్లాడుకుంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే భూలోకపరముగా ఆశీర్వాదము, అలాగనే తన సంతతిలో తరానికి ఒక్కడైనా కనీసము దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉంటాడు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు రేఖాబీలకు అనుగ్రహించాడు. ఎందుకు ఆ వాగ్దానాన్ని దేవుడు రేఖాబీలకు అనుగ్రహించాడు? ఇంకా వారు అన్య ప్రజలు, జ్ఞాపం చేసుకునే దేవుని ప్రియమైన వాళ్ళ ఎరగనటువంటి జనాంగముల నుండి వచ్చినటువంటి వారు, అలాంటి వారిని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అనేటువంటి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి వారముగా, లేకపోతే దేవుడు ప్రియమైన వాళ్ళ నీతో నాతో నిలిచి ఉండేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని మనం కలిగి ఉండాలా. దాని ద్వారా భూలోక పరముగా ఆశీర్వాదము, అలాగనే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. ఈ సమయంలో రేఖాబీలతో దేవుడు ఆ వాగ్దానం చేయటానికి కారణం ఏమిటనేది మనం జ్ఞాపం చేసుకుందాం. దీని గురించి నేను క్లుప్తముగా ప్రియమైన వాళ్ళ తెలియపరుస్తాను. రండి. దేవుడు ఇర్మియాను పిలిచాడు. పిలిచి రేఖాబీలు దగ్గరికి రేఖాబీలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ద్రాక్ష రసాన్ని త్రాగండి అని నువ్వు వారితో మాట్లాడు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా ఏం చేశాడంటే రేఖాబీలను పిలిచాడు.
రేకాబీలను పిలిచి ప్రిమిటి వారలారా వారికి ద్రాక్షారసం ఇచ్చాడు. ఎక్కడికి పిలిచాడు అంటే వారిని యెహోవా మందిరములోనికి, దేవుని మందిరములోనికి పిలిచాడు. చూడండి 2వ వచనంలో, నీవు రేకాబీలు యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా. వాస్తవముగా దీన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 17వ అధ్యాయంలో ప్రిమిటి వాళ్ళరా మనము చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనం, ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదు అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాయి. బైబిల్ ఇది తల కింద పెట్టుకోకూడదు. బైబిల్ ఇది అమ్మ తల కింద బైబిల్ పెట్టుకోకూడదు. మనం ఒక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాముతో నిబంధన చేస్తూ వచ్చాడు. అబ్రహామా, నా సన్నిధిలో నిందారహితుడివై ఉంటే నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తా, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తా. అయితే ఒక నిబంధన ఏమిటి అంటే, నీ సంతతిలో ప్రతి మగవాడు ఏమి చేయాలా? సున్నతి చేయించుకోవాలా. అలాగున వారు సున్నతి చేయించుకోకపోతే వారికి నాకు నిబంధన లేదు, వారి నా జనులు కాదు, నేను వారిని ఆశీర్వదించనని దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. దీని ప్రకారముగా రేకాబీలం గురించి మనం ఆలోచిస్తే వారు సున్నతి చేయించుకోవాలా. అది మాత్రమే కాదు, వారు అసలు దేవుని మందిరంలోకి అడుగు పెట్టడానికి కూడా అర్హులు కాదు. అలాంటి రేకాబీలను దేవుడు ఆశీర్వదిస్తాను అని అదే సమయంలో వారిని దేవుని మందిరంలోనికి ప్రిమిటి వాళ్ళలో తోడుకొని రమ్మని చెప్పాడు. తోడుకొని రమ్మని చెప్పిన తర్వాత ఇర్మియాతో చెప్పాడు, వారిని పిలిచి వారి ఎదుట ద్రాక్షారసము పెట్టు, వారి ఎదుట ద్రాక్షారసము పెట్టు అని దేవుడు చెప్పాడు. అలాగనే ఇర్మియా చేశాడు. వారిని యెహోవా మందిరంలోనికి పిలిచాడు. పిలిచి వారికి ద్రాక్షారసం ఇచ్చాడు. ద్రాక్షారసం ఇచ్చినప్పుడు అక్కడ రేకాబీలు ఒక మాట అంటూ వచ్చారు. అందునిమిత్తము దేవుడు వారిని ఆశీర్వదిస్తానని, కనీసం తరములో ఒక్కడనైనా సరే నా సన్నిధిలో నేను నిలవబెట్టుకుంటానని దేవుడు ప్రిమిటి వాళ్ళ వాగ్దానం చేశాడు. చూడండి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడను ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షరసము త్రాగము. తర్వాత మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండానే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలని అతడు మాకు ఆజ్ఞాపించను. కావున మా పితడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, ఇక్కడ నుండి జాగ్రత్తగా వినాలి, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములోనే నివసించుచున్నాము. అనేక విషయాలు ఉన్నవి. ఇందులో ఒక్కటే ద్రాక్షారసాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్పింది కూడా అదే, వారిని పిలువు, వారికి ద్రాక్షారసం ఇవ్వమని. ద్రాక్షారసం ఇవ్వమన్నప్పుడు ప్రిమిటి వాళ్ళు ఇర్మియా ఇచ్చాడు. ఇర్మియా ఇచ్చినప్పుడు వారు అంటున్నారు, మేము ద్రాక్షరసము త్రాగము. మేము అంటే మగవారు మాత్రమే కాదు, మా భార్యలు త్రాగరు, అలాగనే మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ఎవరు మేము ద్రాక్షరసము త్రాగము. ఎందుకంటే మా పితరుడైనటువంటి రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిట ఆజ్ఞ అంటే, మొట్టమొదటిది మీరు ద్రాక్షారసమును త్రాగవద్దు. మీరు ద్రాక్షరసమును త్రాగితే మీరు భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవరు, భూమి మీద మీరు ఆశీర్వదింపబడరు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి అని మొట్టమొదటి కండిషను యెహోనాదాబు ప్రిమిటి వాళ్ళరా తన యొక్క సంతతి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఎరుగుదుము కదా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు ఏం చేయి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే ప్రిమిటి వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి, షష్ఠి పూర్తి చేయటమా, లేకపోతే ఆ యొక్క
ఏంటి స్టేజ్ వేసి పూలమాలతోనో లేకపోతే శాలువాలతోనో వారిని ప్రిమిటి వాళ్ళ పొగడటమా, సన్మానించటమా? దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే ఉంటుంది పైన మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో తల్లిదండ్రులను సన్మానించుట భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులుగా జీవించినట్లు ఏమిటో మనం చూస్తే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. దేవుడు చెప్పినటువంటి మాట నీ తల్లిదండ్రులను సన్మానించమనే దానికి ప్రిమెంట్ వాళ్ళు ఏమిటంటే నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అంటే నీ తండ్రి కానీ నీ తల్లి కానీ చెప్పినటువంటి మాటను, బోధనలు ఏమి చేయొద్దు, త్రోసివేయవద్దు. నీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట ప్రకారముగా నీవు జీవించు, వారి యొక్క బోధ ప్రకారముగా నీవు జీవించు. అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇప్పుడు రేకాబీలను కూడా వారి పితరుడైనటువంటి యెహోనాదాబు అదే ప్రిమిటి వాళ్ళ ఆజ్ఞాపించాడు, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు ఇదిగో నేను ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నా, మీరు ద్రాక్షారసమును త్రాగవద్దు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోండి, రేకాబీలను భూమి మీద ప్రిమిటి ఆశీర్వదించడానికి అలాగనే తన రాజ్యంలోనికి ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే వారు తమ తల్లిదండ్రుల మాటకు విధేయులై ఉన్నారు. వారి తల్లిదండ్రుల మాటలు ప్రిమిటి వాళ్ళరా వారు వినేటువంటి వారుగా ఉంటారు. తమ తల్లిదండ్రుల మాట కాకుండా మరొక మాట వారి జీవితంలో లేనే లేదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకా మనము ఆలోచించినట్లయితే అసలు ఒక రేకాబీలను గురించి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు, రేకాబీలుని యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అని మనము ఆలోచించినట్లయితే దేవుడు అంటాడు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొద్దకు నేను ప్రవక్తలను పంపించవచ్చా, వారు నా మాట వినలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, నా మాట వారు లక్ష్య పెట్టలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, వారి మీదకి నేను శాపాన్ని తీసుకొని వస్తున్నా. అదే సమయంలో తమ తండ్రి మాట విని బహు తరముల నుండి బహు సంవత్సరముల నుండి వారి యొక్క తండ్రి యొక్క మాటకు విధేయులైనటువంటి ఆ రేకాబీలను నా సన్నిధిలో తరానికి ఒక్కనైనను నేను నిలవబెట్టుకుంటా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ప్రిమిటి వాళ్ళ అప్పుడప్పుడు మనం అంటాం, వాడు నిన్నగాక మొన్న మందిరానికి వచ్చాడు, ప్రిమిటి వాళ్ళ అది ఆత్మ సంబంధం కావచ్చు, శరీర సంబంధం కావచ్చు, వాడు ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు, వాడు దీవింపబడుతూ ఉన్నాడు అని. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. వాస్తవంగా మనం ఆలోచిస్తే దినాలు గడిచే కొంది మనలోనికి ఏమొస్తుంది, గర్వం వస్తుంది. నాకు తెలియందేంది, నాకు బైబిల్ మొత్తం తెలుసు, నాకు పరిచర్య మొత్తం తెలుసు, నాకు ఒకటి చెప్పాల్సిన పని లేదు. జ్ఞాపకం చేసుకోండి, కొత్తగా వచ్చేటువంటి వాడు ప్రిమిటి వాళ్ళరా దేవుడు ఏది చెప్పినా లేకపోతే దేవుని మందిరంలో బాధ్యత కలిగినటువంటి వారు ఏది చెప్పినా వాడు ఏం చేస్తాడు, తూచ తప్పకుండా పాటిస్తాడు. అంటే మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి సంవత్సరాల నుండి మనం వస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు మన జీవితంలో లేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క మాట వినటల్లా, దేవుని యొక్క మాట ప్రకారముగా మనము జీవించటల్లా. దేవుడు పదే పదే ప్రిమిటి వాళ్ళరా నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు, పదే పదే నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను సరే మనము దేవుని యొక్క మాటకు లోబడలేనటువంటి వారముగా, దేవుని యొక్క మాటను మనము వినలేనిటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇంకా ఎలాగో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా ఎలాగో దేవుడు మనల్ని దీవించేటువంటి వాడిగా ఉంటాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ద్రాక్షారసములు అనేటువంటి ప్రిమిటి వాళ్ళరా ఆంతర్యాన్ని మనము చూద్దాం రండి. ద్రాక్షారసమును ఎందుకు యెహోనాదాబు తన సంతతి వారు త్రాగవద్దని అది పురుషులైన స్త్రీలైనను తెలియపరిచాడు అని మనం ఆ యొక్క ద్రాక్షారసము గురించి మనం చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఆశీర్వదింపబడలేకపోవడానికి కారణం ఏమిటంటే ద్రాక్షారసము మన జీవితంలో ఉన్నది. ఆ ద్రాక్షరసాన్ని మన జీవితంలో తీసివేసుకుంటే, ఆ ద్రాక్షరసాన్ని మన జీవితంలో నెట్టివేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేయగలడంటే మనతో ప్రిమిటి వాళ్ళ ఈ దినాన నిబంధన స్థిరపరచగలడు. నా సన్నిధిలో తరమునకు నీ సంతతిలో ఒక్కడైనా ఉంటాడు అని. రండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము
20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షరసను గురించి మనం చూద్దాం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఎందుకు యెహోనాదాబు ద్రాక్షరసమును త్రాగొద్దు అన్నాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, ద్రాక్షరసము ఏమి చేస్తుంది అంటే అవమానాన్ని తీసుకుని వస్తుంది. ఎందుకు అవమానాన్ని తీసుకుని వస్తుంది అంటే, ఆ యొక్క ద్రాక్షరసము ద్వారా ఏమొస్తుంది? అల్లరి వస్తుంది. ఇది జ్ఞాపం చేసుకోండి. ఈ అల్లరిని గురించి మనము నూతన నిబంధన గ్రంథంలో భక్తుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలోనికి మనం వచ్చినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షరసములైతే మద్యము అల్లరిని పుట్టిస్తుంది అని, ఆ అల్లరి ద్వారా ఏమొస్తుంది? వెక్కిరింతలు అంటే అవమానాలు పాలేటువంటి జీవితం వస్తుంది. ఆ అల్లరిలో ఉన్నటువంటిది మనం చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆట పాటలు. అక్కడ అల్లరిని పుట్టించును అన్నాడు. ఆ అల్లరిని గురించి ప్రిమిట్ వాళ్ళు ఇక్కడ అన్నాడు, అల్లరితో కూడిన ఆట పాటలు. దీని గురించి ఇంకా మనము క్లుప్తంగా ఇంకా అర్థం చేసుకునే దాని కొరకే లోతుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనం క్షమించండి 5వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇందాక మనం చూసాం అల్లరితో కూడిన ఆట పాటలు. మనం జ్ఞాపం చేసుకోండి. అంటే ద్రాక్షరసాన్ని ప్రిమిట్ వాళ్ళరా ఎవరైతే తాగుతారో వారు అల్లరి చేసేటువంటి వారిగా ఉంటారు. ఆ అల్లరిని బట్టి వారికి వెక్కిరింతలు లేకపోతే అవమానాలు వస్తాయి. ఆ యొక్క అల్లరిని మనము చూసినట్లయితే ఇక్కడ తెలియజేయబడుతున్నది ఏమిటి? బూతులు, అలాగనే పోకిరి మాటలు, సరసోక్తులు. చాలామంది క్రైస్తవులంగా మనం ఉంటున్నప్పటికీ ప్రిమిట్ వాళ్ళరా బూతులు మనం మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. అలాగనే సరసోక్తులు మనం మాట్లాడుతాం. తర్వాత మనం చూసినట్లయితే ఏం చేస్తాం? పోకిరి మాటలు మనము మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. సరసోక్తుల ప్రిమిట్ వాళ్ళరా ఇతరులను చులకనగా మనం మాట్లాడుతాం. జ్ఞాపం చేసుకోండి. హేళనగా మనం మాట్లాడుతాం. ఈ ద్రాక్షరసము, ఈ అల్లరి మన జీవితంలో ఉంటే దేవుడు ఎలాగో మనల్ని ఆశీర్వదించగలడు, దేవుడు మనల్ని ఎలాగో దీవించగలడు. ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే పోకిరి మాటలు మాట్లాడతారో, అలాగనే సరసోక్తులు ఎవరైతే మాట్లాడతారో వారు ఏమవుతారంట? ఎక్కిరింతల పాలవుతారు. మనం చాలా జాగ్రత్తగా దీని విషయమే చూస్తే ప్రింట్ వాళ్ళ వారిని వీరిని చులకనగా ఎగతాళి చేసి మాట్లాడేటువంటి వారికి విలువిస్తారా? జ్ఞాపకం చేసుకోండి. బూతు మాటలు మాట్లాడేటువంటి వారిని, అలాగనే సరసోక్తులు మాట్లాడేటువంటి వారిని, పోకిరి మాటలు మాట్లాడేటువంటి వారిని మనం చూస్తే వారికి విలువిస్తారా? జ్ఞాపకం చేసుకోండి. కొన్ని పర్యాయాల్లో మనము ప్రిమిట్ వాళ్ళారా ప్రతిదానికి పోకిరి మాటలు లేకపోతే ప్రతిదానికి సరసోక్తులు మనం మాట్లాడతాం. ఇది మన జ్ఞాపం చేసుకోవాలా. దేవుడు అంటూ ఉన్నాడు, కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపవలను. మన నోటు కృతజ్ఞత వచ్చినమే వచ్చేటువంటిదిగా ఉండాలి, కానీ బూతులైనను పోకిరి మాటలను సరసోక్తులైనను ఉండకూడదు. ఇప్పుడు యెహోనాదాబు తన కుమారులకు ఎందుకు ఆ యొక్క ద్రాక్షరసని త్రాగొద్దు అన్నాడు అంటే ప్రిమిట్ వల్ల అది అల్లరిని పుట్టించేటువంటిదిగా ఉంటుంది. అంటే వారు ఏమి చేస్తున్నారో కూడా తెలియనిటువంటి మైకంలో వారు ఉండిపోతారు. దాని ద్వారా వారు అవమానాలు పాలవుతారు. ఈ ద్రాక్షరసం మనము ఇలా జ్ఞాపం చేసుకుందాం. మనము ఎరుగుదుము కదా, నోవాహు ఏం చేశాడు? ద్రాక్ష తోటను నాటాడు. నాటిన తర్వాత ఏమయ్యాడు? ఆ ద్రాక్షరసము త్రాగి మత్తుడై వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. వస్త్రహీనుడై ఎంత అవమానకరమైన స్థితిలో అక్కడ నోవాహు ఉంటూ వచ్చాడు. అంతకుముందు నోవాహుని గురించి రాయబడుతూ వచ్చిన మాట ఏమిటంటే, ఈ తరములో నీవే నీతి పరుడుగా ఉన్నావు, నిందారహితుడివై ఉన్నావు. కానీ అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంతగా ప్రిమిట్ వారిలారా అవమానాలు పాలవుతూ వచ్చాడు, ఎంత వెక్కిరింతలు పాలవుతూ వచ్చాడు అంటే
అంతగా వెక్కిరింతల పాలవుతూ వచ్చాడు. కారణం ద్రాక్షారసము త్రాగాడు. ద్రాక్షారసము త్రాగి తన మర్యాదను పోగొట్టుకునే వాడుగా ఉన్నాడు. అల్లరి చిల్లరిగా బ్రతకటానికి ద్రాక్షారసము కారణమైంది. రేకాబు కుమారుడు యెహోనాదాబు తన సంతతితో తెలియపరిచాడు, మీరు ద్రాక్షరసాన్ని త్రాగొద్దు, అది అల్లరిని పుట్టించేటువంటిదిగా ఉంటుంది, అది వస్త్రహీనుడిగా జీవించడానికి కారణమవుతుంది. మనము ద్రాక్షరసము త్రాగకపోవచ్చు, మద్యాన్ని సేవించకపోవచ్చు, కానీ ప్రిమెంట్ వాళ్ళు అల్లరిని కలుగజేసేటువంటి ఆ యొక్క భూతులు, సరసోక్తులు, అలాగనే పోకిరి మాటలు మనలో ఉన్నవి. ఇంకా ఎలాగో మనం ఆశీర్వదింపబడతాం, ఎలాగో మనము దీవింపబడేటువంటి వారము ఉంటాం. దేవుని నోట బూతులు ఉన్నవా? దేవుని నోట్ల సరసోక్తులు ఉన్నవా? దేవుని నోట పోకిరి మాటలు ఉన్నవా? మరి మనము దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు. జ్ఞాపం చేసుకోండి, దేవుని కుమారులను క్రైస్తవులు అని చెప్పుకొనొచ్చు. ఈ 3 రకాల ప్రేమ వాళ్ళ లక్షణాలు మనలో ఉంటే దేవుడు ఇంక మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇంక ఎలాగ మనల్ని దీవిస్తాడు, ఇది జ్ఞాపకం చేసుకోవాలా మనం. రెండవదిగా మనం చూద్దాం రండి, ద్రాక్ష రసాన్ని ఎందుకు త్రాగొద్దన్నాడు యెహోనాదాబు? దీని విషయమై మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనములను మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనములను మనము చూసినట్లయితే, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారి కట్టడలను మరతురు, దీనులకు అందరికీ అన్యాయము చేయుదురు. ఇక్కడ ఇది సామెతలు రాసింది ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలే అంటే సొలొమోను రాశాడు, తర్వాత హిజ్కియా రాసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ లెమూయేలు గురించి మనకు స్పష్టంగా లేకపోయినప్పటికీ, అంటే ఇతడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు అని, అతడు రాజు అని జ్ఞాపకం చేయబడుతున్నది. ఆ రాజుకు తన తల్లి తెలియపరుస్తూ ఉన్నది. ఒక వ్యక్తి రాజు అవుతున్నాడంటే ప్రిమెంట్ వాళ్ళరా ఆషామాషాగా రాజుగా ఎన్నిక చేయబడు, అతనికి ఆ యొక్క జ్ఞానము, అలాగనే బలము, ధైర్యము ఉండాలా, యుద్ధశాలి అయి ధైర్యశాలి అయి ఉండాలా. అలాంటి వ్యక్తినే రాజుగా ఎన్నుకుంటారు. అలాంటి ధైర్యశాలికి, యుద్ధశాలికి, జ్ఞాపం చేసుకుంటే జ్ఞానము కలిగిన వ్యక్తికి తన తల్లి తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. ఎందుకు? త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. అంటే ఒక రాజు ఎలాగుండాలో, ఒక రాజు ఎలాగో జీవించాలో అతడు ఆ ప్రకారముగా నడుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. అది మాత్రమే కాదు, అతడు ఏం చేస్తాడు అంటే పేదవారికి, దీనులకు, అంటే డబ్బు లేనటువంటి వారికి కావచ్చు, లేకపోతే పేమెంట్ వారి మృదు స్వభావంతో గొడవలకు వెళ్ళనేటువంటి వారికి కావచ్చు, వారికి ఏం చేస్తాడు? అన్యాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇప్పుడు రేకాబు కుమారుడు యెహోనాదాబు తన సంతతి వారికి ద్రాక్షరసము త్రాగొద్దు అన్నాడు. అంటే ఏమి కారణము అంటే వారి కట్టడలను మర్చిపోతారు. వాస్తవంగా ఇది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక భర్తగా ఉండేటువంటిది కోల్పోతాడు, ఒక భార్యగా ఉండేటువంటిది కోల్పోతుంది, అలాగే ఒక కుమారుడుగా ఉండేటువంటి ఆ యొక్క లక్షణాన్ని కోల్పోతాడు, ఒక కుమార్తెగా ఉండవలసిన లక్షణాన్ని కోల్పోతుంది. ఆ యొక్క వరసలు అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, అంటే తమ యొక్క వరసలకు ప్రిమెంట్ వాళ్ళ జీవించవలసిన విధానంలో వారు జీవించకుండా ఏమవుతారు? ఉంటారు. అంటే ఇప్పుడు మనకు జ్ఞాపం చేసుకోవాలి, చేరుచుంటి వాళ్ళు, నువ్వు ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా జీవించవలసిన విధానంలో జీవించకపోతే, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక వదినిగా, లేకపోతే అత్తగా, కోడలుగా నువ్వు జీవించవలసిన విధానంలో నువ్వు జీవించకపోతే నువ్వు నేడు ఎలాగున్నావంటే ద్రాక్షారసముతో నింపబడి ఉన్నావు, నీ కట్టడలను మర్చిపోయావు. ద్రాక్షారసం తాగినటువంటి వాడు ఏమవుతాడు? తన కట్టడలను మర్చిపోయేటువంటి వాడిగా ఉంటాడు. నీ కట్టడలను మర్చిపోయి ఉంటే నువ్వు ఎలాగున్నావు? ద్రాక్షారసముతో ఉన్నావు, అంటే పాపముతో ఉన్నావు. పాపంతో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడు? పాపముతో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎలాగో దీవిస్తాడు? ఇది మనకు జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి.
భర్త ఏం చేయాలా? భార్యను తన సొంత శరీరం వల్లే ప్రేమించాలా. భార్య ఏం చేయాలా? తన భర్త విషయమైతే శిరస్సు అని ఆయనకు లోబడాలా. అలాగనే తల్లిదండ్రులు ఏం చేయాలా? ప్రభు యొక్క శిక్షలను బోధలను తమ బిడ్డలను పెంచాలా. బిడ్డలు ఏం చేయాలా? తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలా. అలాగనే ప్రియమైన వారా, తల్లిదండ్రులను సన్మానించాలా. ఈ నడవడిక, ఈ కట్టడ మన జీవితంలో ఉన్నదా? మన జీవితంలో లేకపోతే మనము ద్రాక్షారసంతో నింపబడి ఉన్నాం అంటే పాపముతో మనము నింపబడినటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ రాజుకు తెలియపరుస్తున్నది. రాజు తల్లి, అయ్యా రాజులకు తగదు, నువ్వు రాజుకు తగిన విధానంలో నువ్వు జీవించాలా. ఎందుకు అంటే ప్రజల యొక్క సంతోషం నిమిత్తము, ప్రజల యొక్క ఆనందం నిమిత్తము దేవుడు ఒక అధికారాన్ని, ప్రభుత్వాన్ని నియమించాడు. కాబట్టి ఆ అధికారాన్ని బట్టి నువ్వు ప్రజలను సంతోషపెట్టినట్టు వాడుగా ఉండాలి, కానీ ఏమాత్రము నువ్వు బాధ పెట్టకూడదు అని రాజుకు తల్లి తెలియపరుస్తున్నది. తర్వాత మనం చూసినట్లయితే దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రియమైన వారలారా, మనం ఎరుగుదము యొక్క లోకాసు వార్త 18వ అధ్యాయములు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి. అతని దగ్గరకు న్యాయం కోసం వస్తుంది ఎవరు? బీద విధవరాళ్ళు. అంటే ప్రియమైన తనకి వెనక ముందు ఎవరు లేరు, జ్ఞాపకం చేసుకోండి. వెనక ముందు ఎవరు లేరు అని ఆ రాజు ఏం చేస్తున్నాడు? పదే 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 ఆమెను తన చుట్టూ తిప్పించుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే ఆమెకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, ఆమెకు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నాడు, ఆమెకు ప్రియమైన వాళ్ళ వేదనను కలుగజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఇదే చేస్తాం. మనకంటే తక్కువ స్థితిలో, ప్రియమైన వాళ్ళు ఆర్థికంగా తక్కువ స్థితిలో ఎవరన్నా ఉంటే మనం వారిని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తాం, వారిని ఎంతగానో మనము దుఃఖ పెట్టేటువంటి వారముగా ఉంటాం, వారిని ఎంతగానో బాధ పెట్టేటువంటి వారముగా ఉంటాం. ఎందుకు అంటే ద్రాక్షారసము మనలో ఉన్నది. ప్రియమైన వాళ్ళ పాపము మన జీవితంలో ఉన్నది. ఇది మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. రెండవది దీనుల విషయమే మనం చూస్తే ప్రియమైన వారు, కొంతమంది మెత్తగా ఉంటారు. అంటే ధనం ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, మంచి జీతం ఉండవచ్చు, కానీ ప్రతిదానికి గొడవల కొరకే వారు తొందరపడరు, తగాదాల కొరకే తొందరపడరు. అలాంటి వ్యక్తులను కూడా మనము ప్రియమైన వారు పదే పదే మనం బాధ పెట్టేటువంటి వారముగా ఉంటాం, పదే పదే మనము దుఃఖ పెట్టేటువంటి వారముగా ఉంటాం. ఈ లక్షణాన్ని రేకాబు కుమారులు, యెహోనాదాబు కుమారులు కలిగి ఉండకూడదని యెహోనాదాబు ఇష్టపడి, అందుకే వారు ద్రాక్షారసము త్రాగవద్దని, అందుకే వారు ప్రియమైన వారు మద్యాన్ని సేవించవద్దని స్పష్టముగా తెలియపరిచాడు. జ్ఞాపం చేసుకో, నీవు నేను ఆయన కుమారులముగా మార్చబడ్డాం, నీవు నేను ఆయన కుమార్తెలుగా మార్చబడ్డాం. అయినప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి వారముగా దేవుని చేత మనము శాపాలను అనుభవిస్తూ ఉన్నాం, దేవుని చేత మనం కష్టాలను, బాధలు అనుభవిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల వలె. ఎందుకయ్యా అంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొనట్టులా. నానా సమయంలోనూ నానా విధంగాను తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అనేక పర్యాయాలు దేవుడు ప్రవక్తలను ప్రియమైన వాళ్ళ వారి యొద్దకు పంపించాడు. అనేక పర్యాయాలు ప్రవక్తలను వారి ఎదుట నిలబెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. దాని నిమిత్తమే మత్తయి సువార్తలో దేవుడు ప్రియమైన వాళ్ళ ఒక ఉపమానం కూడా చెప్పాడు. చూడండి, ద్రాక్ష తోటను గురించినటువంటి ఉపమానం కూడా దేవుడు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ద్రాక్ష తోట ఉపమానము దేవుడు ద్రాక్ష తోటను దేవుడు నాటి ఏం చేశాడు? కాపులకు గుర్తికి ఇచ్చి వెళ్ళిపోయాడు.
ప్రిమిటి వాళ్ళ పంట వచ్చేటువంటి సమయంలో ఆ యొక్క లాభాన్ని తెచ్చుకునే దాని కొరకై, తన భాగాన్ని తాను తెచ్చుకునే దాని అమ్మా మత్తయి సువార్త 21:31-33 చూడండి. మత్తయి సువార్త 21:33 మనం చూస్తే, మరి యొక్క ఉపమానమయుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టి కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తికిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించుదురనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందామరండి తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. సరే, కుమారుని విషయమై యేసుక్రీస్తు వారిని గురించి రాయబడుతూ వచ్చింది. తర్వాత ఏమన్నది 47వ వచనంలో మనం చూస్తే, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి 40లో, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులకి ఏమి చేయనను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తికిచ్చని అతనితో చెప్పిరి. దేవుడు జ్ఞాపం చేసుకోండి, ప్రవక్తలను ప్రిమిటి వాళ్ళరా పంపించిన వారుగా ఉన్నాడు, కానీ వారు వినలేకపోయిన వారుగా ఉన్నారు. వినలేకపోయిన కారణాన్ని బట్టి ఏం చేశాడు అంటే దేవుడు వారిని శిక్షించడానికి ప్రిమిటి వాళ్ళరా సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఎంతో బాధపడ్డాడు. వాస్తవంగా అక్కడ రాయబడుతూ వచ్చింది మాటలను చూస్తే, తన ఆ యొక్క తోటను ఇతర కాపులకు గుత్తికి ఇచ్చును, ఆ ఇతర కాపులే నీవు నేను. జ్ఞాపకం చేసుకోండి, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టినటువంటి అన్య జనాంగమైనటువంటి నీవు నేనే. ఎంతో గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము ప్రిమిటి వారులారా చూడండి, ఇశ్రాయేలు యొక్క అవిధేయత నీకు నాకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చినటువంటిదిగా ఉన్నది. నీకు నాకు ప్రిమిటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి ఉన్నది. మరి ఇంకా మనం ఎంతగా ప్రభు యొక్క మాట వినాలా? ఇంకా ఎంతగా మనము ప్రభు యొక్క మాటకు విధేయులమై ఉండాలా? చూడండి, ఇర్మియా గ్రంథం 35:15 వచనంలో, ఇర్మియా గ్రంథం 35:15 మనం చూస్తే, మరియు పెందల కడలేచి, ఇర్మియా గ్రంథం 35:15, మరియు పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడల అన్య దేవతలను అనుసరింపకయు వారిని పూజింపకయు నుండి ఎడల నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవి యొగ్గక నా మాట వినకపోయిరి. రేకాబు కుమారులైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞని నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడి తిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు గనుక యూదా వారి మీదెక్కిని యెరూషలేము నివాసులందరి మీదెక్కిని రప్పించేదని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. చూడండి, దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు, దేవుడు ప్రిమిటి వాళ్ళు ఎంత వేదన చెందుతున్నాడు, ఎంత దుఃఖిస్తూ ఉన్నాడు. నేను పెందరకాలనే ప్రవక్తలను నేను పంపించా, కానీ వారు నా మాట వినలేదు, నా మాట వారు గైకొనలేదు. ఎంతకాలం అంట ప్రిమిటి వాళ్ళారా, మనము దేవుని మాట వినకుండా ఎంతకాలము జీవిద్దాం? ఇక్కడ దేవుడు వారిని ఏ విషయంలో సరి చేసుకోమని అంటే దుర్మార్గతను విడిచిపెట్టి మీ క్రియను చక్కపరుచుకుని ఎడలా. అలాగనే ఇంకోటి ఏంటంటే అన్య దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో నుండిని ఎడలా. మనం విడిచిపెట్టామా దుర్మార్గత? అలాగనే ఆచారములను విడిచిపెట్టామా? ప్రిమిటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎన్ని పర్యాయాలు ఈ సంవత్సరాల నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని జనముల ఆచారములను అభ్యసింపకూడి అని, అవి మేలైన కీడైనను చేయవని దేవుడు ఎన్ని పర్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టామా మనము?
ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకొకటి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పాడు ఏమిటి? నాకంటే తండ్రినైనా తల్లినైనా ఎక్కువగా ప్రేమించువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అని. అన్ని జన్మల ఆచారములు ప్రియమైన వాళ్ళారా మనం విడిచిపెట్టలేని వారముగా ఉన్నాం. రెండవది, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేనటువంటి వారముగా ఉన్నాం. ఎక్కడ చూసినా భర్తను సంతోషపెట్టేది, భార్యను సంతోషపెట్టేది, తల్లిదండ్రులను సంతోషపెట్టేది, బిడ్డలను సంతోషపెట్టేది, ఇరుగు పొరుగు వారిని సంతోషపెట్టేది. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చాడు ఈ యొక్క కుటుంబాన్ని, దేవుడిచ్చాడు బంధుత్వాన్ని, నేను కాదని చెప్పజాలను. అదే దేవుడు అన్నాడు, నాకంటే తండ్రినైనను నాకంటే తల్లినైను కుమారునైనా కుమార్తెనైనా ప్రేమించువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అని. ఇంకా ఎలాగో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనమంట నేను ఎప్పటి నుండో వస్తున్నా విశ్వాసం, లేకపోతే నేను ఎప్పటి నుండో సేవ చేస్తున్నా. జ్ఞాపకం చేసుకోవాలా, సేవ చేస్తున్నాము, మందిరానికి వస్తున్నాం, మార్పు చెందామా? దేవునికి ప్రథమ స్థానం మనం ఇస్తూ ఉన్నామా? ఒక్క పూట తిండి లేకపోతే అల్లాడిపోతాం. ప్రియమైన వాళ్ళారా జ్ఞాపకం చేసుకోండి. మనకు తెలిసినటువంటి వారిని చూడకపోతే, లేకపోతే మనకు తెలిసినటువంటి వారితో మాట్లాడకపోతే అల్లాడిపోతాం. అలాగనే అయ్యో దేవుని యొక్క స్వారూప్యతలో నేను జీవించలేకపోతూ ఉన్నానే, దేవుని యొక్క స్వారూప్యతలో నేను ఉండలేకపోతున్నానే తాపత్రయము, దాని విషయమై వేదన ఉన్నదా మనకు? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలా. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించిన కారణం బట్టి నీకు నాకు రక్షణ వచ్చింది. జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వల్ల తృణీకరించిన హేతుని బట్టే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. నీ కొరకే నా కొరకే ఆ కలవరిశిలలో ఆయన మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మనం మర్చిపోయి క్షణకాల సంతోషం కొరకై మోషే గురించి రాయబడుతూ వచ్చింది ఏంది? అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, ఈ అల్పకాల పాప భోగాలకే మనం సంతోషం. పోకిరి మాటలు మాట్లాడటానికి, జ్ఞాపకం చేసుకునే ప్రియమైన వారి సరసోక్తులు మాట్లాడటానికి, అలానే బూతులు మాట్లాడటానికి, వాడిని ప్రియమైన వారు మోసం చేసి వాడికి వీడికి అన్యాయం చేసి జీవించటానికి, మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తించడానికి, అంటే మన సంతోషాన్ని మనం కోరుకొని భర్త ఆడవని, భార్య ఆడవని, బిడ్డలు ఆడవని, తల్లిదండ్రులు ఆడవని, తోడబెట్టంటే అన్నలు ఆడవని, మన సంతోషం మనకి ప్రియమైన వారు ప్రాముఖ్యమయ్యి ఇంకా దేవుడు ఏమి ఆశీర్వదిస్తాడు మనల్ని? దేవుడు ఇంకా ఏమి దీవించేటువంటి వాడిగా ఉంటాడు మనల్ని? రేకాబీలకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ప్రియమైన గొప్ప ఆధిక్యతను, వాగ్దానాన్ని, తమ తండ్రి మాటను వారు ఏం చేయలేదు, జవదాటలా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు ఊరకనే ఆశీర్వదించడు. కొంతమందికి వన్ నైట్ స్టార్లు అయిపోవాలా. ప్రియమైన 1 నైట్ స్టార్లు అయిపోవాలి. కొంతమందికి రాత్రి దిగిపోవాలా. బంగారం కానీ, లేకపోతే డబ్బులు కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, లేకపోతే ఇంకోటి దిగిపోవాలి. రాత్రికి మన ఇంటి ముందు వాలిపోవాలా. చదువు మినిమం 10 సంవత్సరాలు చదవాలా. పని మినిమం 6 గంటలు చేయాలా. 6 గంటలు చేస్తేనే కూలి వస్తుంది. లేదు సగం కూలి రావాలన్నా 3 గంటలన్నా చేయాల పని. 3 గంటలు చేయకుండా సగం కూలి రాదు. ప్రియమైన వాళ్ళారా, 10 సంవత్సరాలు చదవకుండా మనం ఎలాంటి ఉపయోగకరంగా మార్చబడం, పనికి వెళ్ళినా బడికి వెళ్ళినా. మరి దేవుడు ఒక్క నైట్కే ఎట్టిస్తాడు అనుకున్న ఆశీర్వాదాలు? దేవుడు రాత్రికి ఎలాగిస్తాడు అనుకుంటున్నా దీవెనలు? ఆలోచించామా ఏనాడైనా? జ్ఞాపకం చేసుకో. తర్వాత మూడవదిగా ద్రాక్ష రసం ఎందుకు త్రాగవద్దని యెహోనాదాబు తన కుమారులకి ఆజ్ఞ ఇచ్చాడు. చూద్దాం రండి. సామెతల గ్రంథంలో మనం చూద్దాం దాని గురించి. అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము
21వ వచనం, 20-21. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20-21 వచనాలు. ద్రాక్షరసము త్రాగువారితోనైను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. జ్ఞాపకం చేసుకో. మూడవది త్రాగుబోతు తలం. ఫ్రెండ్ వాళ్ళరా ఏం చేస్తుంది? మనను దరిద్రులను చేస్తుంది. ఇది లోకములు మనం చూడగలం. మొన్న అంటే శనివారము ఒక టీచర్ చనిపోయాడు. ఆయన వచ్చేసరికి ఎక్కడంటే మోదేపల్లి. ఆయన జీతము 1,20,000 అంట. 1,20,000. ఆయన ఇంటికి ఎంత తీసుకొస్తాడు? నెలకంటే 5,000 కూడా తీసుకురాడంట. జ్ఞాపకం చేసుకుని 1,20,000 జీతం ఆయనకి, ఇంటికి 5,000 కూడా తీసుకొని రాడంట. అంటే ఆ ఖర్చు అంతా ఎక్కడ పోతుందంటే మందు తాగటానికి అంట. వాళ్ళు చనిపోయింది కూడా యాక్సిడెంటే చనిపోయారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన చనిపోయింది కూడా యాక్సిడెంటే చనిపోయాడు. అంటే దాదాపు మనం జ్ఞాపకం చేసుకుంటే 1,20,000 అంటే రోజుకంతా 4,000. ప్రింట్ వల్లరా త్రాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. రోజుకి 4,000 రూపాయలతో మందు తాగుతూ ఉన్నాడు, తిండి తింటూ ఉన్నాడు. అరే నా భార్య ఏమవుతుంది, నా భర్త ఏమవుతాడు అని ఆలోచించని మనస్తత్వము ప్రిమిడి వాళ్ళరా అతనిలోనికి వచ్చింది. ఊరికనే అక్కడ రేకాబు కుమారుడు యెహోనాదాబు తమ సంతతికి తెలియపరచిన ద్రాక్షరసం త్రాగొద్దని. ద్రాక్షరసం మన దరిద్రులను చేసేటువంటిదిగా ఉంటుంది. ఇదే మాట దరిద్రత గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే ప్రకటన గ్రంథంలోనికి మనం వస్తే లవోదికయ సంఘంతో చెప్పాడు. ప్రింట్ వాళ్ళరా లవోదికయ సంఘంతో చెప్పాడు. దరిద్రత అని లవోదికయ సంఘంతో చెప్పాడు. ఆ దరిద్రత ఆత్మ సంబంధం జ్ఞాపం చేసుకుందాం. శరీర సంబంధంగా డబ్బులు లేకపోతే దరిద్రతను జ్ఞాపం చేస్తుంది. ఆత్మ సంబంధంగా దరిద్రత ఏమిటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గుడ్డివాడవను, దిగంబరుడవనై ఉన్నానని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసిన నాకేమీ కొదవలేదని చెప్పుకొనొచ్చున్నావు. దేవుడు మాట్లాడుతూ వచ్చిన ఒక మాట ఏమిటి? నువ్వెవరువు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవును. ఎందుకు దరిద్రుడు అన్నాడు? వాళ్ళకేం డబ్బు లేదా? వాళ్ళకేమి ఇల్లు లేవా అంటే ప్రిమింట్ వాళ్ళరా కింద 18వ వచనంలో మనం చూస్తే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, వారికి ధనం విస్తారముగా ఉన్నది. అయినను దేవుడు వారిని దరిద్రుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటూ ఉన్నాడు అంటే పైన 15వ వచనం రాయబడుతూ వచ్చింది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా నుండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ఎందుకు లవోదికయ సంఘాన్ని దేవుడు దరిద్రుడవు అని అన్నాడు అంటే ఫ్రెండ్ వాళ్ళరా వారు ఎలాగూ ఉన్నారంటే పరిశుద్ధతను నేను కలిగి ఉండాలా, పరిశుద్ధముగా నేను జీవించాలా, నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధునిగా ఉండాలా అనేటువంటి ప్రిమిటి వాళ్ళ మనస్సు వారు కోల్పోయి, జ్ఞాపం చేసుకో, పేరుకేమో క్రైస్తవులు, పేరుకేమో సేవకులు, పేరుకేమో పెద్దలు. ఏ పెద్దలు? సంఘంలో క్రైస్తవ సంఘ పెద్దలు. కానీ జీవిత నడవడిక ఎలాగున్నది అంటే ప్రిమిటి వారు అంత పాపపు బ్రతికే. సేవకుడు ఎలాగుండాలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది, క్రైస్తవుడు ఎలాగుండాలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది, అలాగనే సంఘ పెద్ద అయినటువంటి వారు ఎలాగుండాలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. అంటే ముగ్గురికి ఒకటే దేవుడు చెబుతుంది ఏంటి? పవిత్రముగా ఉండు అని. కానీ మన జీవితంలో ప్రియుడి వారు పవిత్రముగా ఉండటానికి బదులుగా లేకపోతే పూర్తిగా లోకంలోనికి వెళ్ళామా అంటే అది కూడా లేదు. దేవుడు అంటున్నాడు ఉంటే వెచ్చగానే నుండి లేకపోతే చల్లగానే నుండు. అటు లోకంలోనికి వెళ్ళిపోకుండా ఇటు దేవునిలోనికి పరిపూర్ణంగా రాకుండా నులివెచ్చని జీవితంలో నామకార్థ క్రైస్తవులముగా జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఇందాక ఆ ప్రారంభ ద్రాక్షరసాన్ని జ్ఞాపం చేసుకుంటే బూతులు, సరస్వక్తులు, పోకిరి మాటలు, అలాగనే ప్రేమిటి వారు ఆ కట్టడను తప్పి జీవించటం, అలాగనే మనకు జ్ఞాపం చేసుకుంటే బీదలకు అన్యాయం చేయటం,
ఇంకెక్కడ మనం క్రైస్తవులం ఉంటే పూర్తిగా ఈ మందిరాన్ని దేవుని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారముగా ఉందామా? అది చేయటల్లా. అలాగే వెళ్ళిపోమని నేను అట్లా. దేవుడు బాధపడుతున్నాడు. ఉంటే నువ్వు అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు, కానీ నువ్వు ఎలాగున్నావు? నులివెచ్చనిగా ఉన్నావు. నులివెచ్చనిగా ఉండి నువ్వు ఇంకేమనుకుంటున్నావు? నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను అంటూ ఉన్నావు. వాస్తవంగా నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడు అంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడంటే కింద చూడండి 18వ వచనంలో, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియంటి వాళ్ళ దృష్టి వెలుగును మనకు జ్ఞాపకం చేస్తున్నది. అందుకే 119వ కీర్తన 105వ చరణంలో మనం చూస్తే 119వ కీర్తన 105వ చరణంలో మనం చూస్తే 119వ కీర్తన 105వ చరణం, నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియుడు గుడ్డివానికి ఏమి కనిపించదు, అంతా చీకటే. నువ్వు దృష్టి పొందుకోవాలా అనగా నువ్వు వెలుగులో ఉండాలా, అంటే నువ్వు పరిశుద్ధతలో ఉండాలా, పవిత్రతలో ఉండాలా. దాని కొరకై నా యొద్ద కాటుకను కొను, అంటే వాక్యాన్ని సంపాదించుకో, వాక్యానికి స్థానం ఇవ్వు. మనం ఎరుగుదము, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ప్రియుడి వాళ్ళారా, వాక్యానికి ఎంతమంది మనం స్థానం ఇస్తూ ఉన్నాం? వాక్యానికి ఎంత మనం ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం? జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని ఆచారముల కొరకై మనం ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం. పోకిరి మాటలకు, బూతులకు, సరసోక్తులకు స్థానం ఇస్తూ ఉన్నాం. బీదలను, ప్రియుడి వాళ్ళరా బాధ పెట్టిన విషయంలో ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం. అలాగనే జ్ఞాపకం చేసుకుంటే మన కట్టడలు, అంటే మన ధర్మాన్ని విడిచి మన ఇష్టానుసారముగా జీవించడానికి మనము స్థానం ఇస్తూ ఉన్నాం. అలాగనే దేవుని కంటే లోకానికి, ప్రిమిటి వాళ్ళరా శరీరాశికి, నేత్రాశికి, జీవపడమ్మనికి మనం స్థానం ఇస్తూ ఉన్నాం. ఎందుకు వాటన్నిటికీ మనం స్థానం ఇస్తున్నాం అంటే మనకు దృష్టి కలిగజేసేటువంటి, మనకు పరిశుద్ధతను అనుగ్రహించేటువంటి దీని వాక్యానికి స్థానం ఇవ్వలేకనే. వాస్తవం జ్ఞాపం చేసుకుని ఈ బైబిల్ గ్రంథాన్ని కనీసం ప్రిమిటి వాళ్ళ ఒక్కసారి కూడా ధ్యానం చేయకుండా ఉన్నటువంటి వారు మీ క్రైస్తవ జీవితాన్ని లెక్క పెట్టుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తీసం తీయించుకొని? మీరు బాప్తీసం తీయించుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్కసారి కూడా ఈ బైబిల్ గ్రంథం చదవలేదంటే ఇంక ఏమి క్రైస్తవులు మనం? భర్తను పూర్తిగా చదువుతాం, భార్యను పూర్తిగా చదువుతాం. ఎవరన్నా మీ భర్త లేకపోతే భార్య మంచి ఉంటే మాకు తెలుసులే, మా భర్త ఎలాంటాడు, మా భార్య ఎలాంటి, మా అత్త మామ లేకపోతే మా అమ్మ మా నాన్న ఎలాంటి నాకు తెలుసులే అని అంటామే. మరి నా దేవుడు నాకు తెలుసు అని మనం చెప్పగలమా? నా దేవుడు నాకు ఎప్పుడు గుర్తుంటాడని చెప్పగలమా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. రేకాబీలకు దేవుడు ఎందుకు గొప్ప ధన్యతను అనుగ్రహించాడు అంటే, ప్రియమైన వారులారా, వారు తమ తండ్రి మాటకు, పితరుని యొక్క మాటకు వారు కట్టుబడి ఉన్నారు. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన మరణించి కూడా. రేకాబు మరణించి కొన్ని సంవత్సరాలు అవుతుంది. తమ మధ్య బ్రతికి లేడు, అంటే యెహోనాదాబు, క్షమించండి, యెహోనాదాబు తమ మధ్య బ్రతికి లేడు. మరణించినా సరే తమ పితరుని యొక్క ఆజ్ఞ వారికి ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. మన పితరుడు, మన దేవుడు చనిపోయినటువంటి వాడు కాదు, ఆయన నిరంతరము జీవిస్తున్నటువంటి వాడే. ఆయన జీవిస్తూ నిరంతరము నీతో నాతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకా ద్రాక్షరసం మనలోనే ఉంచుకుంటే ఏం ఆశీర్వదిస్తాడు? అసలు పరలోక రాజ్యానికి ఏమి వెళ్తాం మనం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఓరు కోరికనే నేను పరలోక రాజ్యానికి వెళ్తా, నేను సేవ చేస్తున్నా, లేకపోతే నేను సంఘ పెద్దగా ఉన్నా, లేకపోతే నేను ఎప్పుడు నుండో సంఘానికి వస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, నాకు పరలోక రాజ్యం నువ్వు అనుకుంటే సరిపోదు. జ్ఞాపకం చేసుకో, నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడు అనుకోవాలా, ఈమె నేను పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్ళాలా, ఇతను నేను పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్ళాలని. దేవుడు ఎప్పుడు అనుకుంటాడు? పరిశుద్ధత లేకుండా ఎవడైనా ప్రభువును చూడడు. ఈమెకు పరిశుద్ధత ఉన్నది, ఈమెకు పవిత్రత ఉన్నది, కాబట్టి ఈమె నేను పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్ళాలా, అలాగనే ఈమెను భూలోకంలో నేను దీవించాలా, భూలోకంలో ఈమె నేను ఆశీర్వదించాలా అని జ్ఞాపం చేసుకోండి. దేవుడు అనుకోవాలా.
రేకాబీలను ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తానంటే వారి యొక్క పరిశుద్ధత, వారి యొక్క పవిత్రత ప్రేమిటి వాళ్ళ కారణమవుతూ వచ్చింది. మనము చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరి గురించి ఇది రాయబడుతూ వచ్చింది? బాప్తిస్మిచ్చు యోహాను. ఎలాగ జీవించాడంటే బాప్తిస్మిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు. చెప్పగలరా? నీ గురించి, నా గురించి, నా భర్త మండుచు ఉన్నాడు, లేకపోతే నా భార్య మండుచు ఉన్నది. దీని కొరకై ప్రేమిటి వాళ్ళరా, లోకం కొరకై, శరీరాశి కొరకై, నేత్రాశి కొరకై అయినా, లేకపోతే దేవుని కొరకై అయినా. అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏమన్నా నా మటుకు బ్రతుకుట క్రీస్తే, ఇదిగో నా భార్య లేకపోతే నా భర్త బ్రతికితే ప్రభులాగా బ్రతుకుతా, ప్రభు కొరకే జీవిస్తా, అంతేకాని శరీరాశి, నేత్రాశి, జీవపుడమ్మ నాకు వద్దు అని ఈ పాపాన్ని విడిచిపెడుతుందని మన గురించి చెప్పగలరా? దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని. జ్ఞాపకం చేసుకుందాం. ద్రాక్ష రసము మనం దరిద్రులను చేసేటువంటిదిగా ఉంటుంది. అనగా ప్రేమిటి వాళ్ళరా, ఈ యొక్క చల్లారిపోయినటువంటి జీవితం, పాపయుక్తమైనటువంటి జీవితం, రాజీ పడినటువంటి జీవితం, చల్లారిన జీవితం అంటే రాజీ పడినటువంటి జీవితం, క్షమించండి, నిలువెచ్చని జీవితం, రాజీ పడినటువంటి జీవితం, ప్రతిదానికి రాజీనే. జ్ఞాపకం చేసుకో, ప్రతిదానికి రాజీనే. ఎక్కడ? ఆత్మ విషయమై కాదు, శరీర విషయమై. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశ, నిగ్రహం. దీని విశ్వాసము, దీని విషయమై మనము రాజీ పడుతున్నామా? అవతల తిట్టాడు, కొట్టాడు, ప్రేమిద్దామని, క్షమిద్దామని రాజీ పడుతున్నామా? దీని విషయమే రాజీ పడం. పగ తీర్చుకోవాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే, కంటికి కన్ను, పంటికి పన్నే. కానీ పాపం విషయమే ఎక్కడికక్కడ రాజీ. అబ్బే, భర్తను గౌరవించకపోతే ఎట్ట, భార్యను గౌరవించకపోతే ఎట్ట, తల్లిదండ్రుల మాట వినకపోతే ఎట్ట, అదే తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలని, అదే భర్తకు గౌరవం ఇవ్వాలని, అదే భార్యకు గౌరవం ఇవ్వాలని వాక్యం చెబుతున్నది. వాక్య ప్రకారంగా భర్తకు గౌరవం ఇచ్చేదాని కొరకే, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేదానికి రాజీ పడుతున్నావా? వాక్య పెలుగులో రాజీ పడం. ప్రివెంట్ వాళ్ళరా, మన శరీర విషయమే రాజీ. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం నానా సమయంలోనూ నానా విధముగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ప్రతిరోజు, నానా సమయంలో కాదు, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు మనతో. నువ్వు వాక్యం చదువుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం, లేదు నాతో ఎప్పుడో మాట్లాడతానంటే నువ్వు వాక్యం చదవట్లా డైలీ. జ్ఞాపకం చేసుకో. ప్రియా సోదరి సోదరుడా, ఆశీర్వాదము, శాపము మన చేతుల్లోనే ఉన్నది. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. లేదు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే శాపమే ఇస్తాడు. మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రేకాబీలను దేవుడు తన సన్నిధిలో ఉంచుకుంటానని తెలియపరిచాడంటే, వారి తల్లిదండ్రుల మాట ప్రిమిటి వారు విన్నారు. దేని విషయం అంటే పరిశుద్ధత విషయమై, పాపం విషయమై కాదు. కాబట్టి మన బిడ్డలకు కూడా పరిశుద్ధత నేర్పుతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దురా, వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దురా, వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వద్దురా, వీళ్ళకి మంచి నీళ్ళు, ఇక అది నేర్పాల్సి ఉంది. జ్ఞాపం చేసుకో. పెద్దవారితో కూడా అంటాం, భర్తతో భార్యతో, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఒప్పుకోను, వీళ్ళ ఇంటికి వెళ్తూ ఒప్పుకోను. ఇంకేం క్రైస్తవులు మనం? జ్ఞాపకం చేసుకోండి. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఒప్పుకొని, వీళ్ళ ఇంటికి వెళ్తే నేను ఒప్పుకోను. కొన్ని గొడవలు కూడా అలాగనే ఉంటాయి భార్య భర్తల మధ్య. వాళ్ళ ఇంటికి వెళ్ళావు నేను వద్దంటే, వాళ్ళ కాడ కూర్చున్నావు నేను వద్దంటే. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడికక్కడ గొడవలు పెట్టుకమ్మా, ఎక్కడికక్కడ తగాదాలు పెట్టుకమ్మా అని చెప్పాడా? అందరితో పరిశుద్ధతను, సమాధానం కలిగినకి ఏం చేయాలా? ప్రయత్నించాలా. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉన్నాడు. ఎందుకు? మీ దేవుడు సమాధానముకి కర్త, కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి నేర్చుకుందాం ప్రియా సోదరి సోదరుడా, కట్టడలను గైకొందాం. ఒక క్రైస్తవుడిగా నీవు నేను ఎలాగో జీవించాలో, ఆ క్రైస్తవ నడవడికలో నీవు నేను ఇరువురము, మిమ్మల్ని అంటలా నేను ఇరువురము జీవిద్దాం. దాని ద్వారా
సదాకాలము దేవునితో పాటు పరలోక రాజ్యంలో ఉందాం. అలాగనే భూలోకంలో కూడా ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటువంటి వారముగా ఉందాం. అందరం కలిసి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 35:19. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధులు నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు నుండక మానడు. అలాగే నేను చేరొచ్చినటువంటి బేతేలు సంఘములో ఉన్నటువంటి వారికి నా సన్నిధిలో నిలుచుటకు ఎన్నడూ సంతతి నుండక మానదు. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.